హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్మితా కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనం ఇంట్లో చాలా టేస్టీ అండ్ హెల్తీగా పుదీనా రైస్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా లైట్గా ఉంటుంది అనమాట. మనం తిన్నా కూడా హెవీగా అట్లా ఉండదు, ఎందుకంటే మనం దీనిలో స్పైసెస్ అనేటివి తక్కువగా యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే పెట్టొచ్చు అనమాట. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా మనకి పుదీనా రైస్ ఎంత చక్కగా వచ్చేసిందో, పొడి పొడిలాడుతూ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోటి కూడా మనం దీనిని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రైస్ కూడా నేను నార్మల్ రైసే యూజ్ చేశానండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పుదీనా రైస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అనమాట, చీలికల్లాగా. వీటిని ఒకసారి ఇలా కలిపేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 3 to 4 తీసుకున్నాను. మనము కారం చూసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని కూడా చక్కగా కాసేపు ఇలా కలిపేసేసేయండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసేసి మూత పెట్టేసి వీటిని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. అలాగే ఇక్కడ నేను రైస్ వచ్చేసి 2 కప్స్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు పుదీనా తీసుకున్నాను అనమాట. రైస్ కూడా ఇది నార్మల్ రైసే. వీటిని ఒక 2 సార్లు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. బియ్యాన్ని నానపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనం వచ్చేసి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా చక్కగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఒక 2 కప్స్ వరకు కూడా ఈ పుదీనా అనేది మనం తీసుకోవచ్చండి. ఈ పుదీనానంతా చక్కగా బాగా కలిపేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చారంటే చక్కగా మనకి పుదీనా అనేది కూడా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చాలా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఇప్పుడు మనం దీనిని మగ్గనిద్దాం. చూడండి, 1 నిమిషం 2 నిమిషాల తర్వాత పుదీనా అనేది మనకి చక్కగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా మీరు కల్లుప్పు యూస్ చేయండి. కల్లుప్పు అయితే హెల్త్కి చాలా మంచిది. సాల్ట్ యూస్ చేయడం వల్ల మన హెల్త్కి అంత మంచిది కాదనమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి చూసుకోండి. మూత పెట్టేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి వాటర్ అనేది మరుగుతుంది కదా. ఈ స్టేజ్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి, సాల్ట్ అది సరిపోయింది లేనిది చూసుకుని ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ మనము ఇంట్లో చేసుకుంటాం కదా, సోనా రైస్ అండి ఇది. నేను ఇక్కడ బాస్మతి ఏమి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ రైస్ మొత్తం యాడ్ చేసేసి బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు పైన ఒక 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మీకు ఇష్టం ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వచ్చేసి మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే చక్కగా రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూడండి, మనకి రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. రైస్ వచ్చేసి మనం ఒకేసారి ఇలా కలిపేయకుండా కొంచెం రైస్ ఇట్లా తీసుకుని మనకి రైస్ చక్కగా ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మీకు తెలిసిపోతుందండి, పొడి పొడిలాడుతూ మనకి కరెక్ట్గా వచ్చింది లేనిది తెలిసిపోతుంది కదా. చూడండి, చక్కగా మనకి రైస్ అనేది వచ్చేసింది. ఇలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఎక్కడ కూడా పలుకు తగలకుండా ఇలా సాఫ్ట్గా అయితే మీకు రైస్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి మనము పొటాటో కర్రీ లేదా రైతాతో కానీ ఎలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. మేమైతే ప్లెయిన్గానే తింటామండి. మనం ఇట్లా ఈ రైతాలు ఇట్లా కర్రీస్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బాడీలో క్యాలరీస్ ఎక్కువ అవడం తప్పించి ఏమి ఉండదు.
కాబట్టి ఇలా సింపుల్గా ప్లెయిన్ రైస్ లాగే తీసుకుంటాం అనమాట. లైట్గా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితేనే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి ఫైనల్గా నేను ఇక్కడ సర్వ్ చేసేసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ తురుము పైన చల్లుతున్నానండి. అంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, చూడగానే తినేయాలి అనిపించేలా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం చల్లుతున్నాను. ఎక్కువ ఏం చల్లాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర అయితే వేయట్లేదండి. ఫైనల్గా మన రెసిపీ అయితే ఇది. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.